బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అన్న, వెంకటన్నతో మీ అనుబంధం ఎలా ఉండేది? ఇలా అంటే ఇలా జరిగిన తర్వాత ఎందుకని సినీ సెలబ్రిటీస్ కూడా? నా పేరు వరంగల్ భాషవి, నేను మా మూవీ ఆర్టిస్టు. వెంకటన్న అంటే మంచి మిత్రుడు, మంచి స్నేహితుడు, మా అన్న. ఆయన ఎవరికి కానీ అన్నే మంచోడు, మంచి వ్యక్తి. ఓ ప్రొడక్షన్లో కానీ ఒక షూటింగ్లో కానీ ఎవరిని బాయ్ అని పిలిచేవాడు. క్యారవాన్లో కూర్చోవాలన్నా మీరు క్యారవాన్ ఉన్నదంటే ఏం క్యారవాన్, వీళ్ళందరూ ఎక్కడ కూకుంటారు, మేము అక్కడనే కూకుంటా అని అన్న కూకునేవాడు, ప్రతి ఒక్కటి చేసేవాడు. అన్న 2 years నుంచి ఇబ్బంది పడుతున్నాడు, డయాబెటిక్ పేషెంట్, 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. 2 years నుంచి డోనర్స్ కావాలని ఎదుగులాడుతున్నాడు అన్న. చాలా అది ఫ్యామిలీ ఫ్రెండు. మా వరంగల్ వస్తే మా ఇంట్లోనే ఉంటాడు మా అన్న. ఇక ఆయన గురించి చెప్పాలంటే, ముఖ్యంగా చెప్పాలంటే మా హీరో శ్రీహరన్న లేకపోవడం, అన్న ఈరోజు చనిపోయాడు. ఎంతో బాధపడ్డారు, ఎన్నో వైరల్ అయినాయి. మీ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు వేస్తేనే అనుకుంటా చేసిళ్ళు. ఎవరు పెద్ద యాక్టర్స్ అనే వాళ్ళు ఎవరు రాలే, ఎవరు చేయలే. ఈరోజు పరిస్థితి అది. అన్న అలా ఉంటే అన్న వల్ల ఇద్దరు పిల్లలు కూడా పెద్ద ఎడ్యుకేటెడ్స్ ఏం కాదు. ఇద్దరు పెద్ద మన సెటిల్ కాలే. బిడ్డకు పెళ్ళైంది, ఆమె అక్కడ ఉంటుంది. ఇప్పుడు వదిన పరిస్థితి బాగాలేదు. దయచేసి మా మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, నేను వదినను కొంచెం మీ మీడియా ద్వారా అందరికి చూపించి ఆమెకు సాయం చేయాలి, ఆమెకు ఆపరేషన్ చేయాలని కోరుకుంటున్నాం. ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు తప్ప మామూలులే. ఒక పెద్ద యాక్టరు, ఒక పెద్ద ఎవరు రాలేదు. ఎందుకంటే ఆది అంటేనే వెంకటన్న అంటే మన వివి వినాయక్ గారు. అంత పెద్ద సినిమాలో ఎన్టీఆర్ గారు పక్కన తొడగొట్టించింది అనే క్యారెక్టరు మా అన్నది. ఆ నుంచి వెళ్ళి కూడా ఏం సాయం అందలేదు, ఎవరు తప్పలేదు. విశ్వసేన గారు, పర్షాన్ భాయ్, మోపిదేవి వెంకటరమణ గారు, ఏపీ నుంచి వచ్చి ఎక్స్ మినిస్టర్ గారు, తర్వాత మా డాన్ మన మైనంపల్లి హనుమంతన్న గారు, అలాగే ప్రతి ఒక్కరు వచ్చి లక్ష రూపాయలు ఇచ్చిపోయారు. అది ఇన్ని రోజులు ఈ ట్రీట్మెంట్కే సరిపోయింది. దయచేసి మిమ్మల్ని ఒకటే కోరేది, ఇకనైనా పేయవాడు అన్న పేయండి తప్ప, కానీ వదినను మాత్రం ఆపరేషన్ చేయాలి, వదినను మాత్రం చూసుకోవాలని మంచి మనసు కోరుకుంటున్నా బ్రదర్. అందరి హృదయాలు దోచుకునే తెలంగాణ ప్లస్ ఆంధ్ర కాకుండా మన ఇండియాలో కూడా, హిందుస్థాన్లో ప్రతి స్టేట్లలో కూడా పేరు సంపాదించుకున్నాడు. ఫిష్ వెంకట్ అంటే అది పేరు అంత మారుమోగింది. అది సోషల్ మీడియా అది వాస్తవమే, కానీ ఆ ఇండస్ట్రీ వాళ్ళు అది చూసుకోవాలి. కానీ ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి రావాలి కదా. వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీ ఉంటుంది, వాళ్ళ సొసైటీలో మాట్లాడుకున్నాక వాళ్ళు చెప్పారు. అది ఇప్పుడు అతని కూడా ఇప్పుడు తర్వాత చేసే వాళ్ళు లేరు. అతనికి కూడా హెల్ప్ చేయాలని మా ఉద్దేశం. మేనమామ పరిస్థితులు అంటే బాగానే ఉన్నది. అన్నదమ్ములు చాలా గరీబ్ వాళ్ళు. ఆయన సొంతంగా చిన్నప్పటి నుంచి కష్టపడి పేరు సంపాదించుకున్నాడు. అతను చాలా క్లోజ్ గానే ఉంటాడు. లేదండి, నాకు ఇట్లా నడవలేకపోయాను, పోలేదు. లాస్ట్ టైం మాకు అతనికి కాళ్ళకి అయినప్పుడు నేను పోయినాడు. అప్పుడు మంచిగానే ఉన్నాడు, మంచి మాట్లాడాడు, అన్ని క్లియర్ గా ఉంటామా, మంచిగానే ఉంటామా అన్నాడు. నమస్కారం అన్న. నమస్తే. ఫిష్ వెంకటన్నతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఫిష్ వెంకటన్న అంటే, నేను ఫిష్ వెంకటన్న గత 10 సంవత్సరాలుగా మేము కలిసే ఉన్నాము. అన్న ఎప్పటి నుంచో సినిమా తీద్దాం అని అన్నాడు. ఫేస్బుక్ మజాక్ అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫీసులు కూడా తీసినాము, 2 సార్లు ఆఫీసులు కూడా పెట్టినాము. అన్న ఎంబడినే ఉంటుండే. అన్న నన్ను చాలా మంచిగా చూసుకుండు. ఫస్ట్ నర్సింగ్ అన్న తర్వాత మన ఫిష్ వెంకటన్న నాకు ఇండస్ట్రీలో నేను ఎదగకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను మన నర్సింగ్ అన్న నమ్ముకున్నా. నర్సింగ్ అన్న కూడా బాగానే చూసుకున్నాడు. చేద్దాం అని అన్నాడు. తర్వాత మన ఫిష్ వెంకటన్న అయితే చాలా బాగా చూసుకున్నాడు. ఇంకా కానీ ఇప్పటికీ మొన్న నెల వరకే మన ఫిష్ వెంకటన్న మనతోనే ఉండే మొత్తం. కానీ ఈరోజు ఇట్లా అవుతానని మొన్న మంతే నేను మాట్లాడింది ఫిష్ వెంకటన్నతో. ఎప్పుడు మేము ఫిష్ వెంకటన్న కలిసే ఉంటాం. ప్రస్తుతం ఫిష్ వెంకటన్నను చూడడానికి ఎంతో మంది వాళ్ళ తోటి ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు అయితే రావడం జరిగింది. సో అయితే ప్రస్తుతానికి అయితే
పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరు రాలేదు, కానీ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్నో పెద్ద సినిమాలలో నటించిన ఆయనకి ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడము. కానీ ఏదేమైనా ఆదుకునే వాళ్ళు దాదాపు వాళ్ళ వీలైనంత వాళ్ళతో ఆదుకోవడం జరిగింది. సో ఇప్పుడు రచరవి గారు రావడం జరిగింది, జబర్దస్త్ ఆర్టిస్టులు నవీన్ గారు రావడం జరిగింది, అలాగే గబ్బర్ సింగ్ టీం ఎప్పుడు సపోర్ట్గా ఉండడం జరిగింది. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చినారు. అంటే అందరూ అయిపోయింది. సో వాళ్ళకి మొన్ననే ఒక 5 నెలల క్రితమే వాళ్ళ పెద్దక్క చనిపోవడము, ఇప్పుడు రావడము, ఇదంతా అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పెదనాన్న కానీ వీళ్ళందరూ వచ్చారు. కార్యక్రమాలన్నీ చూస్తున్నారు కదా, ఎంతో మంది పలకరించడము, అంటే చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు నటించి ఆయన గుర్తుల్ని, అంటే ఆయనతో ఉన్న మెమరీస్ అన్నిటినీ మీడియాతో అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అన్న ఈ విధంగా ఉండేవాడు, ఎంతో ధైర్యంగా ఉండేవాడు, ఎప్పుడు డబ్బులు దాచిపెట్టుకునేవాడు కాదు, ప్రతి ఒక్కరికి సహాయం చేసేవాడు అని చెప్పేసి ఫిష్ వెంకటన్న గురించి అయితే ఎంతో మంది మాట్లాడడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇది మరి